అక్కడ నుండి ఆయన స్వస్థపడిన తర్వాత మేము కూడా లేచేవాళ్ళం కదా, తెల్లారిపాటికి టీవీఎస్ మీద ఈ అట్టాకులు భోజనం చేసి ఇస్త్రాకులు కట్టుకుని తన భార్యని ఎక్కించుకుని వచ్చేవాడు. అప్పుడు ప్రతి వారం శుక్రవారం మేము భోజనాలు పెట్టేవాళ్ళం. వచ్చి పరిచయం చేసేవాళ్ళు భార్య భర్తలు. మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ప్రేరు పెట్టించేది. అంత సమయం పోయిన స్వస్థపడ్డారు, చక్కగా పిల్లలు చదువుకున్నారు, కుమార్తెకి వివాహం అయింది. ఈరోజు వచ్చింది ఆ కుమార్తె. అంతగా అయిన తర్వాత ఇక దేవుడు ఎవరో దైవజనులు ఎవరో గుర్తులేదు. మరలా శ్రమ వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేసింది, మేమే మీకు తెలుసా మేము ఎవరమో మళ్ళీ అన్నాడు. మేము తెలుసా? ఈరోజు దుఃఖపడుకుంటూ వచ్చారండి. నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నేను అంటాను, మనుషుడు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. మన దేవుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడు మన జీవితాలు అభివృద్ధి చెందుదురుగా. హల్లెలూయా. ఇక్కడ ఈ బబులోను దేశంలో ఆ రాజుకి ఈ ముగ్గురు భక్తులు మొక్కలేదా? మనం ఏం చేస్తాం తెలిసిన? హిందూ గుళ్ళకి, తిరణాలకి, తిరుపతికి ఎక్కడ పడితే అక్కడ పరిగెడతాం. అదేమనంటే మేము గుళ్ళకి దూరంగా కూర్చున్నామంటాము. దయచేసి వాళ్ళు బొమ్మ దగ్గర నిలబడినా తల ఎత్తి నిలబడ్డారే కానీ తల ఏమాత్రం తెచ్చలా బొమ్మ ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనిలో పడవేస్తాడని రాజు తెలిసినా ఏమాత్రం వాళ్ళు వణుకు భయము ఏమీ లేదు. ధైర్యముగా ముగ్గురు భక్తులు నా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నిలబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం, నీ భక్తి ఎక్కడ నిలబడుతుంది? రాజు చేతులు సరిపడ్డానికి సిద్ధపడ్డారు కానీ వారు ఏమాత్రం కూడా తొట్టిలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా బిడ్డని ఆ రీతిగా తీసుకొచ్చినప్పుడు బాధ అనిపించింది. ప్రార్థన చేస్తాను. ఆయన చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు, సింహగొమ్మలు చేస్తున్నాడు. సరే దేవుని చేస్తామైతే నేను వస్తామా, మీరు వస్తాం, ఏదో కూడా చేద్దాం కానీ ప్రార్థన చేసి అమ్మచ్చేది కాటేకి పంపించేసి. ఎందుకో తెలుసా? నిలకడ లేదు, మైండ్ సరిగా లేదు. ప్రియ సహోదరి సహోదరు, దేవుని దూషించేవారుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తెరగని స్థితిలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. ఎందుకు చదవనా త్వరగా? తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దానిని పోగొట్టుకుని ఈ లోకములో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు హల్లెలూయా. తన ప్రాణాన్ని ద్వేషించేవాడంట నిశ్చయముగా ఆయనతో జీవించిందని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రాణాన్ని ద్వేషించేవారు ఎవరైనా ఉన్నారా? ఎంత ప్రేమిస్తామో కదా. ప్రాణం అంతే ఎంత విలువలాడిపోతాం. కొంచెం ఎంత బాగోపోతే చాలు ఎటు పరిగెడతామా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రాణాన్ని ద్వేషించేవాడంట దేవుని రాజ్యంలో ఉంటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకే అంటాను, దేవుని నిత్యము కూడా ఆరాధించేవారుగా ఉండాలంట. అప్పుడప్పుడు వచ్చే దేవుడు కదండి మన దేవుడు. నిత్యము నీ హృదయములో కొలువై ఉండబడును కాక. ఆమేన్. నిత్యము కూడా మన హృదయములో కొలువై ఉన్న దేవుడు అండి ఆయన మహిమ కలిగిన రాజు, మహిమ కలిగిన రారాజు. చదువుదారు, కిందికి చదువుదారు. ఇప్పుడు నా ప్రాణంలో కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి ఈ గడియ తట్టింపబడుకు నన్ను తృప్తించుము. హల్లెలూయా. నేను ఎప్పుడు ఉంటాను నా సేవకుడు కూడా అక్కడే ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక తండ్రి కుమారుడిని భయంకరమైన స్థితిలో తన మరణ భయంలో ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాడంట. చేసి డాక్టర్ అంటున్నాడంట, నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు,
ఇంకా డాక్టర్ రావట్లేదు అని అక్కడున్న నర్సులందరి మీద ఉగ్రతతో ఊగిపోతూ ఏడుస్తూ కేకలేస్తున్నారంట. ఈ లోపల ఆ నర్సు గొప్ప డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడుతుందంట. డాక్టర్ గారు, ఇక్కడ మరి పేషెంట్ సాబతుల మీద ఉన్నారు, నువ్వు ఎమర్జెంట్గా రావాలి అన్నప్పుడు ఆ డాక్టర్ పరుగుని వచ్చాడంట. వస్తుండగానే ఆ తండ్రి బయటకు వచ్చిన ఆ తండ్రి ఉగ్రతతో లేచి డాక్టర్ మీదకి వెళ్ళి, డాక్టర్ ఎంత నిర్లక్ష్యం ఏంటి, నా బిడ్డ సాబతుల మీద ఉన్నాడు, నా బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఇంత నిర్లక్ష్యంగా మీరు వైద్యం చేసేది, అసలు మీరు నా బిడ్డను పట్టించుకోకుండా అని ఇష్టం వచ్చినట్టుగా పాపపడి తను దూషించారంట. డాక్టర్ ఏం మాట్లాడతాను మౌనంగా లోపలికి వెళ్ళి తనకి వైద్యం చేసి మరలా మౌనంగా, డాక్టర్ గారు నా కుమారుడు ఏలో ఉన్నాడని చెప్తే ఏమీ మాట్లాడుకోక నా డాక్టర్ మౌనంగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. నర్సు వచ్చిందంట. నర్సు గారిని అడుగుతున్నారంటమ్మా, డాక్టర్ గారు వచ్చేది తన లోపలికి వెళ్ళాడు, మరి ఏం చేశాడో మరలా మౌనమై వెళ్ళిపోతున్నాడు, నా కుమారుడు ఎలా ఉన్నాడు అసలు అని అడిగినప్పుడు చెప్తుందంట, అయ్యా నీ కుమారుడు సాబతుకులో ఉన్నప్పుడు మేము డాక్టర్ గారికి ఫోన్ చేసాము, డాక్టర్ గారి కుమారుడు యాక్సిడెంట్లో మరణించాడు, ఆ కుమారుడు చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు మేము ఫోన్ చేసాము, ఒక బిడ్డ బాగోలేదంటున్నాను, శవాన్ని అక్కడ పెట్టి తన దుఃఖాన్ని మింగుతూ కన్నీరు కారుస్తూ వైద్యం చేశాడు. తర్వాత అన్నాం, అయ్యా నీ కుమారుని వదిలిపెట్టి ఎలా వచ్చామంటే ఆ కుమారుడు చనిపోయిన ఈ కుమారుని బ్రతికించుదామని వచ్చాను, నీకు చెప్పి ఆపరేషన్ సక్సెస్ అయ్యి నీ కుమారుడు క్షేమమే, అందుకని మౌనంగా వెళ్ళిపోయాడు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన బలైపోయాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ నన్ను బ్రతికించడానికి ఆయన శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. ఆయనను మర్చిపోతున్నా, ఆయన విడిచిపెడుతున్నా. ఈ లోకంలో ఉన్న డాక్టర్ తన బిడ్డని పక్కన పెట్టి మరొక్క బిడ్డని బ్రతికించడానికి వచ్చేది. హల్లెలూయా. నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన విలువైన సింహాసనం విడిచిపెట్టి తన ప్రియ కుమారుని బలిగా అర్పించిన మహోన్నతుడండి మనం ఆరాధిస్తున్నాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహోగ్రుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, అందుకని అది విత్తనం మెరగకపోతే మాత్రం కూడా ఫలింపదు. ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో ఫలింపు రావాలంటే దేవుని ఎదుట విర్రకొట్టి నల్లకొట్టబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది నిమిషాలు మాత్రమే కాదు ఈ మాటలు వినేది, నీ జీవితాంతం కూడా ఈ మాటలు నీ హృదయం అనే పలక మీద రాయబడి ఉంటే నీవు దేవుని యందు ముద్రించబడుదురు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహాసనం నీకు కావాలి అంటే నా మొట్టమొదటిగా ఈ లోకములు చనిపోయి బ్రతకాలి, నూతనంగా జన్మించబడాలి. చూడండి మత్తయి సువార్తలోకి వెళ్దాము.